హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో ఈ రోజు మనం ఈ పర్టికులర్ సెషన్లో గన్ షాట్ క్వశ్చన్స్ నేను చెప్పబోతున్నాను. దేనికో గెస్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటున్నదే, పక్కాగా మీరు ఎదురు చూస్తున్నది ఇది 2Bకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. అంటే సార్ ఆన్సర్లు కూడా చెప్తారా అంటే నో మై డియర్, ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. మన యొక్క సపరేట్ 2, 4 అండ్ 7 మార్క్స్ సెషన్స్లో వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. బట్ మీకోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక గన్ షాట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇస్తాను. చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తాను క్వశ్చన్స్. ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మర్చిపోకుండా ఒక విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే యూ విల్ ఫీల్ మచ్ కాన్ఫిడెంట్ ఫర్ దిస్. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి విషయం ఏంటి అంటే మీకు ఇందులో నుంచి అరౌండ్ 65 to 70 మార్క్స్ మనం కమ్సే కమ్ మై డియర్ మినిమం టు మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 65 to 70 మార్క్స్. కాబట్టి నువ్వు కొంచెం ఫోకస్ చేసినావు అనుకో, బరాబర్ నీ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఈ పీడిఎఫ్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది సార్? క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది మీతో మేము యాప్లో షేర్ చేస్తాము, అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ బ్యాచ్ లింక్ కూడా, యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాల్సిన రీసోర్సెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, సో మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇగో ఈ విరాబై, సో దిస్ ఈస్ ద వెయిటేజ్. ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. వెయిటేజ్ సంగతి కొద్దిసేపు మనం పక్కన పెడితే 2 మార్క్స్లో అసలు మనకు చాయిసే ఉండదు సార్. రెడ్ అలర్ట్. సో ప్రతిసారి మనం ఎంత కాదు అనుకున్నా సరే 2 మార్క్స్ నుంచి కొన్ని అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ 2 మార్క్స్లో మనకు చాయిస్ ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ మచ్ కేర్ఫుల్ ఫర్ 2 మార్క్స్. నన్ను అడిగితే నేను గన్ షాట్ క్వశ్చన్స్ ఇస్తాను 2 మార్క్స్కి కూడా. బట్ ఏంటంటే ఐ వాంట్ యూ గైస్ టు ప్రాక్టీస్ అదర్ క్వశ్చన్స్ ఆల్సో ఫర్ 2 మార్క్స్, సో దట్ ఏ ఇబ్బంది అనేది ఉండదు మీకు. చాలా చాలా సేఫ్గా మీరు ఈజీగా 75 out of 75 స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు ఫస్ట్ మనం చాప్టర్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం డిస్కస్ చేయబోతున్నాం మనం? కంప్లీట్ గన్ షాట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇఫ్ ఐ డిస్కస్ చాప్టర్ వైజ్, ఫస్ట్ మనం సర్కిల్స్ చాప్టర్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ రా, బేసిక్ క్వశ్చన్స్. సర్కిల్స్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎన్నిసార్లు రిపీట్ అయిందో అసలు మనకే కూడా తెలియదు. బోలెడ్ అన్నిసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇది రాబాయ్, కంప్లీట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇందులో. సెకండ్ వన్ కూడా కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు అంటాడు, అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ కనిపెట్టమంటాడు, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ కావాలి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ కావాలి. మస్త్ అంటే మస్తు ఈజీ క్వశ్చన్స్ రాబాయ్ ఇవన్నీ. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి క్వశ్చన్స్ అన్ని కూడాను. ఇది సెకండ్ క్వశ్చన్. మరి ఇప్పుడు సార్ ఇందులో నుంచి మనం వేరే క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే చూడండి అన్న, లెంత్ ఆఫ్ ది కార్డ్ 4 మార్క్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే మన లెంత్ ఆఫ్ ది కార్డ్స్ ఇలా అడగడం జరుగుతూ ఉంది. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ది 7 మార్క్ క్వశ్చన్స్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ. ఫేమస్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇందులో కాన్సైక్లిక్ ఒక క్వశ్చన్ ఉంటుంది మనకు, ఇది వాల్యూ ఆఫ్ సి అనేది. కన్ఫ్యూజ్ చేయడానికి సి సేమ్ సి, మనకు రాసే కాన్స్టెంట్ సిలో కూడా ఇదే వాల్యూ ఉంటుంది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్లో. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ మచ్ హై ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి అన్న. ప్రతి ఒక్క క్వశ్చన్ మనకి ఇంపార్టెంటే, ఇచ్చేదే గన్ షాట్ క్వశ్చన్స్. అందులో కూడా నువ్వు మళ్ళీ చాయిస్ వెతుక్కోకు, ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకో. ఇందులో బరాబర్ మంచి స్కోరింగ్ అనే చేయొచ్చు. సో ఇంకోటి నాన్న, ద సెకండ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో కండిషన్స్ తెలుసు కదా మనకు, టచింగ్ ఇచ్చేదంటే C1 + C2 = R1 + R2, లేదా ఇంటర్నల్గా నుంచి టచ్ అయితే R1 - R2. సో ఇలాంటివి క్వశ్చన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది. అండ్ నౌ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి మనకు మన యొక్క సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సార్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి మనం ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి అన్న. ఎవ్రీబడి ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్, ఆర్థోగోనల్స్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకు బరాబర్ దిగిపోతూ ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ ద సైడ్స్ చూడండి, యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఉంటాయి. పెయిర్ ఆఫ్ సర్కిల్స్, కే వాల్యూ కావాలి ఆర్థోగోనల్ అయితే, కామన్ కార్డ్, రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్, కామన్ టాంజెంట్. ఇవే బేస్డ్ క్వశ్చన్స్ 2 మార్క్స్లో ఎక్కువగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి అన్న, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. 4 and 7లో మనకు ఎక్కువగా అడిగే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు వీడు. అరే ఏమైందిరా? సో ఒకసారి అందరూ జాగ్రత్తగా చెక్ చేసుకోండి అన్న. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో ఇవి మనకు రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, రాడికల్స్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇవి మన యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మై డియర్. కావాలంటే ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. రైట్? నెక్స్ట్ చాప్టర్ పారాబోలా. పారాబోలా నుంచి మీ అందరికీ తెలుసు 2 మార్క్ క్వశ్చన్స్లో సార్ బేసిక్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ సార్.
సో ఫస్ట్ మనం 2 మార్క్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, సో ప్రాబ్లమే లేదు. కానీ ప్రాబ్లం అంతా ఏడొస్తుంది మీకు మనకు 7 మార్క్స్ గురించి మాట్లాడే దగ్గరే. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏమో స్టాండర్డ్ ఈక్వేషన్ రా ఒకటి, దాని తర్వాత ఇగో ఏరియా ఒకటేమో 1/16 ఏది 1/8 ఏది, దాని తర్వాత కామన్ టాంజెంట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్గా ఈ 3 క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఇందులో కంటే చూస్తే. సో ఎవ్రీబడి ట్రై టు అండర్స్టాండ్. అండ్ లాస్ట్ టైము ఈ క్వశ్చన్ ఒకసారి మార్చి కూడా ఇచ్చాడు మీకు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్లో tan cot θ1 ప్లస్ cot θ2 ఉంటే క్వశ్చన్ వచ్చేసరికి tan θ1 ప్లస్ tan θ2 ఇచ్చేసి దీని లోకస్ దీని మీద ఉండేటట్టు ప్రూవ్ చేయమని అడగడం కూడా జరిగింది. సో అందుకని నేనేం చెప్తున్నాను మీకు, డైరెక్ట్ క్వశ్చన్స్ బట్టి పట్టొద్దు. బట్టి పడితే బిస్కెట్ అయిపోతాం. చాలామంది ఏం చేస్తారు, డైరెక్ట్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా బట్టి పట్టేస్తూ ఉంటారు. బట్టి పట్టడం వల్లనే వచ్చిన ప్రాబ్లం అది మేజర్గా, రైట్? సో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మీరు బట్టి పడకుండా ఏం చేస్తారంటే త్రూ క్వశ్చన్స్ ఆ మోడల్లో కన్సెప్ట్ నేర్చుకోండి. ట్రై టు లెర్న్ ద కన్సెప్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు మీరు ఏ విధంగా చూసుకున్నా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా అవే ప్యాటర్న్లో వస్తాయి కదా బై, వేరే క్వశ్చన్ వచ్చినా కూడా ఇదే మోడల్లో వస్తుంది. అంటే కన్సెప్ట్ ఉన్నదే అది మనకు టెక్స్ట్ బుక్లో, దానికి మించి బయట నుంచి అయితే రాదు. కాబట్టి మనం సింపుల్గా ఏం చేసుకోవచ్చు అలాంటప్పుడు, చాలా చాలా ఈజీగా కన్సెప్ట్ ఎలాగూ నేర్చుకొని ఉన్నాం, బుర్రలోకి ఎక్కిపోయింది, మరి ఆటోమేటిక్గా ఇప్పుడు కన్సెప్ట్ అప్లికేషన్ చేసుకుంటాం.